వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధురా 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. కేసీఆర్ జమానాలో సస్యశ్యామలమైన తెలంగాణ ఇప్పుడు దుర్భిక్షం అంచున వేలాడుతోంది. ఒకప్పుడు 100 అడుగులకే పడ్డ నీళ్లు ఇప్పుడు 1000 అడుగుల్లో కూడా గంగమ్మ జాడలేదు. నీళ్లతో కలకలలాడిన చెరువులు వట్టిపోయాయి. వాగులు వంకలు ఎండిపోయాయి. పొలాలు నెర్రెలువారాయి. బిందెలతో వరినాట్లను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జగిత్యాలతో పాటు భూపాలపల్లి జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులొచ్చాయి. అటు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతాంగానికి చుక్కలు కనబడుతున్నాయి. 10 ఏళ్ల గులాబీ పాలనలో ఒక్కనాడు రోడ్డెక్కని అన్నదాత యూరియా కోసం మళ్లీ క్యూలు కడుతున్నారు. క్యూలైన్లలో చెప్పులు బస్తాలు ఉంచి నీడపట్టున సేద తీరుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సిఐటియు నిరసనకు దిగింది. 15 రోజులైనా బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన వారు లేరంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఇక రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఇండోనేషియాలో భూమి మరోసారి కంపించింది. సునామీ హెచ్చరికలేవీ లేకున్నా స్థానిక ప్రజల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. ఇన్ని అంశాలతో కూడిన టాప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. పంటలకు బిందెలతో నీళ్లు, రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 న్యూస్. మానుకోట రైతాంగానికి మనోవ్యత, అంతులేని యూరియా కథ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 న్యూస్. 15 రోజులైంది పట్టింపు లేదా, సిగాజీ బాధిత కుటుంబాల నిరసన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్. ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. దాంతో రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్. పంటలకు బిందెలతో నీళ్లు, దాంట్లో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2. మానుకోట రైతాంగానికి మనోవ్యత, అంతులేని యూరియా కథ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3. 15 రోజులైంది పట్టింపు లేదా, సిగాచి బాధిత కుటుంబాల నిరసన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4. ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. దాంతో రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో తెలంగాణలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ హయాంలో గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉన్న రైతులు ఇప్పుడు కష్టాల కడలిని ఈదుతున్నారు. 10 ఏళ్లు సస్యశ్యామలంగా వెలుగొందిన పచ్చని పంట పొలాలు ఇప్పుడు నెర్రెలు వారుతున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల మధ్య అన్నదాత విలవిల్లాడుతున్నాడు. ఇందుకు నిదర్శనమే జగిత్యాల జిల్లాలోని దుర్భిక్ష దుస్థితి. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వరి నాట్లు వేసి పంటలు పండిందామంటే నీళ్లు లేక, వానలు రాక రైతాంగం ఆగమాగమవుతోంది. సాగునీరు రాకపోవడంతో, అందుబాటులో లేకపోవడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలో రైతుల అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోవటం ఖాయం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, తెలంగాణలో ఇవాళ సాగునీరు అందక అన్నదాతలు అయితే కుదేలవుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ ధర్మపురి నియోజకవర్గం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే. వారి ప్రాంతంలోనే ఈ రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వర్షాభావ పరిస్థితి అది కాలానుగుణంగా ఉన్నప్పటికీ కూడా, అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఈ కరువు వచ్చినటువంటి ధర్మపురి ప్రాంతంలో ఖచ్చితంగా నీళ్లు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో దాదాపు 15 రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు కొన్ని 30 నుంచి 50 మంది రైతు వాళ్ళంతా కూడా నాట్లు వేసి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇటు వర్షాలు రాకపోవడంతో కేవలం కరెంటు పైన, అంటే బావుల పైన, అలాగే వారికి ఉన్నటువంటి బోరింగుల పైన కూడా ఆధారపడ్డారు. అయితే గత 12 నుంచి 15 రోజుల క్రితము అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా స్పందన లేదు. అయితే ఈ క్రమంలో మొన్న 3 రోజుల క్రితం కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ అమర్చినట్టు తెలుస్తోంది. కానీ అది నాసి రకమా ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఖరాబ్ అయింది. అయితే దీంతో ఇక చేసేదేమక రైతులంతా కూడా స్వయంగా మహిళా రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా బిందెల సహాయంతో నీళ్లు తీసుకొచ్చి తమ పంట పొలాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ పాడై 10 రోజులు 15 రోజులు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది రైతుల వాదన. అయితే ఉదయాన్నే
వార్త రావడం జరిగింది టీ న్యూస్ లో. ఈ క్రమంలో అక్కడికి విద్యుత్ శాఖ అధికారులు రావడం జరిగింది. వారిని కూడా అక్కడ అధికారులైతే రైతులైతే నిలదీశారు. ఇన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది, పేపర్లో టీవీల్లో వార్తలు వస్తే తప్ప మీరు పట్టించుకోరనేటువంటి లైన్ తీసుకొస్తూనే రైతుల గోడు పట్టదా, గత 10 ఏళ్ళుగా తాము ఎప్పుడు కూడా ఇటువంటి బాధ ఎదుర్కోలేదంటూ వారంతా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రంగదాములపల్లె గ్రామం కాదు, కోరుట్ల నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, ఈ రంగదాములపల్లె గ్రామంలో కూడా దాదాపు ఈ కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ కారణంగా నాసిరకమైన విద్యుత్ కారణంగా దాదాపు 20 మంది రైతుల మోటార్లు కాలిపోయినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో ఇటు అధికారులతో. సందీప్ రావు, విజువల్స్ లో చూసినట్లయితే పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు బిందెలతోటి నీళ్లను తీసుకొచ్చి మరి పంటను కూడా తడుపుతున్నారు. అంటే ఆ పరిస్థితి చూసి అధికారులు ఎందుకు చలనం రావట్లేదు? ఖచ్చితంగా మరి రైతులంటే చిన్న చూప, మరి పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ రైతులు అయితే ఈ అక్కడికి వచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే తప్ప తాము బిగించిన పక్షంలో రోడ్డెక్కుతామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా లాభం లేకుండా పోయింది. అలాగే కోరుట్ల పట్టణంలో కూడా, కోరుట్ల నియోజకవర్గంలో కూడా దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్టు మొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయినా కూడా రైతులు పట్టించుకునే నాదులే లేడు. గత 10 నుంచి 10 ఏళ్లలో ఇటువంటి చరిత్ర లేదనైతే రైతులు చెప్తున్నారు. సింధూరావు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. వరి నాట్లు వేసి పంటలు పండిందామంటే నీళ్లు లేక, అటు మరోపక్క వర్షాలు రాక రైతాంగం అయితే ఆగమవుతుంది. సాగునీరు రాకపోవడంతో, అందుబాటులో లేకపోవడంతో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులైతే బిందెలతో నీళ్లు మోసుకొచ్చి మరీ పంటను తడిపే పరిస్థితి అయితే ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. రైట్, ఇక టాప్ 1 న్యూస్ లో మరో అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇదే దుస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలో జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలై 2వ వారం ముగిసినా ఆశించిన వర్షాలు లేకపోవడంతో తమ పంటలను కాపాడుకోవటానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మల్హర్ మండలం కుంభంపల్లి గ్రామానికి చెందిన రైతులు సాగు పంటలను కాపాడుకోవడానికి ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తుండటం వర్షాభావ పరిస్థితుల దుస్థితికి అద్దం పడుతోంది. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రైతుల దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ పెట్టారు. ఆడబిడ్డలు మంచినీళ్ల కోసం బయటకు రావద్దని కేసీఆర్ సంకల్పిస్తే రేవంత్ రెడ్డి మాత్రం బిందెలతో రోడ్డెక్కే దుస్థితి తెచ్చాడంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, ఇవాళ రాష్ట్రంలో అన్నదాతలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఆడబిడ్డలు బయటికి రాకూడదు అనేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంకల్పించుకుంటే, కానీ ఇవాళ అదే ఆడబిడ్డలు బయటికి వచ్చి బిందెలతోటి నీళ్లు మోసి పంటను తడిపే పరిస్థితి కాంగ్రెస్ సర్కార్ హయాంలో నెలకొంది. దీన్ని ఎలా చూడాలి? అంటే మల్హర్ మండలం కంబంపల్లి గ్రామంలో చోటు చూసుకున్నట్టు వర్షాభావ పరిస్థితుల నేపథ్యం ఒకటైతే అసలు జూన్ మొదటి వారంలో వానలు మురిపించినా కానీ కనీసం ఆ తర్వాత వర్షాలు పడతాయి అని చెప్పి రైతన్నలు పెద్ద ఎత్తున విత్తనాలు విత్తినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తే, అయితే పత్తికి సంబంధించిన రైతులైతే చాలా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్ర. ఎందుకంటే ఇప్పటికే పత్తి 2 సార్లు కూడా పత్తి విత్తనాలు నాటారు. అంటే అయినా కూడా కనీసం వర్షం లేదు. అంటే మేఘావృతమై ఉంటుంది కానీ కనీసం వర్షం అయితే పడట్లేదు. ఈ నేపథ్యంలో రైతులు తాము వేసినటువంటి పత్తికి సంబంధించి కావచ్చు, వివిధ రకాల తొట్టులకు సంబంధించినవి ఏవి కూడా మొలవట్లేదు. ఈ నేపథ్యంలో స్వయంగా వాళ్ళ కళ్ళ ముందు వేసినటువంటి గింజలను కూడా ఎండిపోయే ప్రమాదం ఉందనే నేపథ్యంలో స్వయంగా బిందెలతో నీళ్లు పోస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా ఇటు మల్హార్ మండలం కంబంపల్లిలో చూడొచ్చు విజువల్ ద్వారా. అంటే మొత్తం మీద రైతులకు అంటే గత 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు ముఖం చాటేశాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యం ఒకటైతే కొన్ని చోట్ల కొద్దిగా వర్షం పడ్డా మొలకెత్తినటువంటి మొలకలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు లేక తీవ్రమైన ఎండ నేపథ్యంలో ఆ మొలకలు కూడా ఎండిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు తమకు తాముగా వాటిని కాపాడుకునేందుకు బిందెల ద్వారా నీళ్లు పూస్తూ కాపాడుకునేది అంటే చూస్తూ అన్నమాట మనకు అనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ గత 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే మాత్రం రావట్లేదు. అంటే కుంటల్లో, చెరువుల్లో కూడా నీళ్లు, బోర్లలో కూడా నీళ్ళు, భూగర్భ జలాలు ఎండిపోయినట్టు నేపథ్యం. ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. మరోవైపు పెట్టుబడి పెట్టి ఎంతో పెద్ద ఎత్తున విత్తనాలు విత్తారు కానీ మరి వర్ణుడు కరుణించక ఉన్నాయని కూడా ఎండిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నటువంటి రైతన్న స్వయంగా తమకు తాము అంటే వాటిని కాపాడుకునే యత్నంలో భాగంగా బిందెలతో నీరు పోస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా
రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. తెలంగాణలో అన్నదాతలైతే సాగునీరు అందక కుదేలవుతున్నారు. పంటలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మరోపక్క బిందెలతో మహిళలు పంటను కాపాడుకోవడానికి బిందెలతో నీళ్లను తీసుకొచ్చి మరీ పంటను తడుపుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయిన అధికారులు పట్టించుకోవట్లేదు. కేసీఆర్ హయాంలో ఎట్లుండే తెలంగాణ, ఎట్లుండే పంటలు ఇప్పుడు ఎలా అయిపోయాయి అని చెప్పి అన్నదాతలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు మళ్లీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు, కుస్తీలు మళ్లీ మొదటికొచ్చాయి. ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో చరమగీతం పాడారు. సాగు రెట్టింపైన ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత లేకుండా చూసుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే యూరియా కొరత ఎందుకు వస్తుందన్న దానిపై లోతైన పరిశీలన చేశారు. ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రంతో యూరియా కంపెనీలతో చర్చలు జరిపారు. డబ్బులు ముందే చెల్లించి ఎరువులను కొనుగోలు చేశారు. అధికారులను ఢిల్లీలోనే మకాం వేయించి మన కోటా సాధించుకొని వచ్చేలా కాపు కాశారు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఏం జరుగుతోంది? అన్నదాత ఆగమవుతున్నాడు. వాళ్ళ అవస్థలు అంతకంతకు పెరుగుతున్నాయి. యూరియా కోసం కష్టాలు తప్పటం లేదు. ఎరువుల కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్లు దర్శనమిస్తున్నాయి. ఏ రోజులు ఇక రావని అనుకున్నారో కళ్ల ముందు ఆ రోజులు కనిపిస్తుంటే అన్నదాత అల్లాడిపోతున్నాడు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్తగూడ మండలం పొగిళ్లపల్లిలో వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆధార్ కార్డులను లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లులు ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాసిన 2 బస్తాలు దొరకటం కష్టంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పొద్దు తెల్లారక ముందే యూరియా కోసం క్యూ కట్టాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే ఎరువుల కొరత తమను వెక్కిరిస్తుందంటూ రైతులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు మళ్లీ ఎరువుల కరువు తెచ్చింది. సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు, కుస్తీలు మళ్లీ మొదటికొచ్చాయి. ఉమ్మడి పాలనలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో చరమగీతం పాడారు. సాగు రెట్టింపైనా ఎరువుల వినియోగం రెండింతలైనా ఎక్కడా కొరత లేకుండా చూసుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే యూరియా కొరత ఎందుకొస్తుందన్న దానిపై లోతైన పరిశీలన చేశారు. ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రంతో యూరియా కంపెనీలతో చర్చలు జరిపారు. డబ్బులు ముందే చెల్లించి ఎరువులను కొనుగోలు చేశారు. అధికారులను ఢిల్లీలోనే మకాం వేయించి మన కోటా సాధించుకొని వచ్చేలా కాపు కాశారు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిగాచి పరిశ్రమ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కి చేరింది. 15 రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరో 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మరికొందరిని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల పక్షాన సిఐటియు రంగంలోకి దిగింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి, బీఆర్టీయూ నేతలు అమీర్పేట మైత్రి విహార్లోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిగాచి ఘటనపై వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని నిరసనకు దిగారు. ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై పరిశ్రమల డైరెక్టర్ తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. యాసర్ హుస్సేన్, సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఇప్పటికీ మృతుల సంఖ్య 45కి అయితే చేరింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దానికి సంబంధించి డీటెయిల్స్. రైట్ సింధురా, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఘటనపై ఇప్పటి వరకు 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై వాళ్ళు మండిపడుతున్నారు. కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ బాధిత కుటుంబాల పక్షాన అమీర్పేటలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయం ముందు ఏదైతే మృతి చెందిన కుటుంబాల పక్షాన కార్మిక సంఘాలు అయినటువంటి సిఐటియు కావచ్చు, ఏఐటియుసి కావచ్చు, అటు డిఆర్టీ, ఐఎఫ్టీ వంటి కార్మిక సంఘాలు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఏదైతే కాంగ్రెస్ సర్కార్, మోడీ సర్కార్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే సిగాచి ఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అటు బాధిత కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం కావచ్చు, ఇటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కార్మిక నేతలు ప్రభుత్వాలపై నిపుణులు తిరిగారు. కనీసం మిస్ అయిన వారి ఆచూకీనైనా వెంటనే కనిపెట్టాలని ఈ రోజు డిమాండ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏదైతే సిగాచి కంపెనీ మేనేజ్మెంట్ ఉందో లేదా ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏదైతే సిగాచి ప్రమాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి కారకులైన సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిశ్రమలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై పరిశ్రమల డైరెక్టర్ గాని, అధికారులు గాని వెంటనే తనిఖీలు చేయాలని కోరారు. మొత్తంగా ఓవైపు అది బాధిత కుటుంబాల ఆర్తనాదాలు అందరినీ కలిసివేశాయి. ఇంకోవైపు న్యాయం కోసం కార్మిక సంఘాలు ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఏదైతే పాషమైలారం ఘటనలో ఇప్పటివరకు 45 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 10ల సంఖ్యలో మంది బాధితులు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టిమిడుతున్నారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం సరైన వైద్యం కూడా అందించడం లేదని ఇవాళ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడ్డారు. ప్రమాదం ఏదైతే జరిగిందో కాలం చెల్లిన రియాక్టర్ ను అన్స్కిల్డ్ కార్మికులు ఆపరేట్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుపడుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులేనని చెప్పారు. మొత్తానికి ఇండస్ట్రియల్ డైరెక్టర్ ఇవాళ రాజగోపాల్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. మరోవైపు కార్మికుల కుటుంబాలను వెంటనే ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బాధిత కుటుంబాల పక్షాన కార్మిక సంఘాల నాయకులు ఇవాళ హెచ్చరించారు. సింధురా, అయితే యాసర్, పరిశ్రమల డైరెక్టర్ ని కార్మిక సంఘాల నాయకులు అయితే కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఘటనపై ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏదైతే పరిశ్రమల డైరెక్టర్ అయితే ప్రభుత్వం దీనిపైన విచారణ జరుపుతుంది, ఒక కమిటీ వేసింది, కమిటీ మొత్తం చూసుకుంటుంది. ఇప్పటికే కార్మికులకు అందుతున్నాయని అబద్ధాలు చెప్పడంతో పాటు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కార్మిక నేతలు మాత్రం డైరెక్టర్ నిలదీశారు. ఇప్పటి వరకు DNA టెస్టులు గిట్ట సరిగా కార్మికులకు చేయలేదు, వాళ్ళ మృతదేహాలు అందరినీ పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకంత కాలయాపన చేస్తుంది, మీ పరిశ్రమ శాఖ ఏం చేస్తుందని గట్టిగా నిలదీశారు. పరిశ్రమ డైరెక్టర్ ఏదైతే రాజగోపాల్ ఉన్నారో వారు మాత్రం కమిటీ చూసుకుంటుంది. ఏదైతే సంగారెడ్డి కలెక్టర్ తో సహా కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీలో ఇప్పటికే ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరాము. ఆయన కాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అయితే ఏమి అందలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయని కార్మికులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ యాసర్. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య అయితే 45కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందగా మరోవైపు ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దాంతో మైత్రి విహార్లోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని కార్మిక సంఘాల నాయకులైతే ముట్టడించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలనైతే నాయకులు డిమాండ్ చేశారు. రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. తనింబార్ దీవులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. జనవరి 2023లో తనింబార్ దీవులలో 7.6 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరికను జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు, 2 పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. తూర్పు ఇండోనేషియాలో మలుకు ప్రావిన్స్ పరిధిలో ఉన్న దాదాపు 30 ద్వీపాల సమూహమే తానింబర్ దీవులు. అవి పశ్చిమాన ఉన్న తైమూర్, తూర్పున న్యూగియానా మధ్య అరాఫురా సముద్రంలో ఉన్నాయి. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీప సమూహంలో విస్తరించింది. ఇది తీవ్రమైన భూకంప జోన్. ఈ దేశం 120 క్రియాశీల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు తరచుగా ఇక్కడ వస్తుంటాయి.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో కూడా భూమి కంపించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇండోనేషియాలోని కనింబర్ జిల్లా ప్రాంతంలో అంటే స్థానిక సమయం ప్రకారం 14/2/2025 మధ్యాహ్నం 12:49 6.7 కిలోతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం బాగా సముద్రంలోని మలుపు ప్రావిన్స్ లోని సువాల్ నగరానికి 177 కిలోమీటర్ల పశ్చిమంలో 9 కిలోమీటర్ల లోతుల కేంద్రీకృతమైన ఇండోనేషియా వాతావరణ వాయు భూభౌతిక శాస్త్ర సంస్థ తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ఈ భూకంప తీవ్రతను 6.8గా 10 కిలోమీటర్లు అవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా నమోదు చేసింది. ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో భూకంపాలు అనుభవమయ్యాయని చెప్పేసి కూడా తరచుగా వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే భూకంప సమీపంలోని గ్రామాల్లో భయాందోళనకు రేకెత్తించింది. ప్రజలు భవనాల నుంచి బయటకు పరిగెత్తారు. ఏదైతే బియ్యం కేజీ ప్రజలను శాంతంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు భూకంపంతో ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పి ధృవీకరించిన ఎలాంటి పుకార్లను కానీ నమ్మాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పింది. భూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్నాయా లేదా అనేది తనిఖీ చేయాలని కూడా నిర్మాణ స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని కూడా ఈ సందర్భంగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణమే నివేదికలు లేవు, అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల తరచు భూకంపాలు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా అక్కడి మీడియా కథనాలు వెలువరించింది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల సంఘటన వల్ల 120 కిలోమీటర్లకు పైగా చురుకైన అగ్నిపర్వతాలు భూకంపాలకు సర్వసాధారణమని కూడా ఈ సందర్భంగా ఇటు సైంటిస్ట్ చెప్తున్నారు. 2004లో సుమత్రా తీరంలో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం భారీ సునామీకి కారణమైంది. 1,70,000 మంది ప్రాణాలు బలికొన్న విషయం కూడా ఇండోనేషియా భౌగోళిక అంటే ఆనాడు అతి భారీ ప్రాణ నష్టం జరిగినట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇటీవల ఈ భూకంపం పంబార్జీలో 15 ఇళ్లు 2 పాఠశాల భవనాలు పూర్తిగా కూలిపోయాయి. కానీ దీనివల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని కూడా చెప్పారు. 2023 జనవరిలో 7.6 భూకంపాన్ని అప్పుడు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇక్కడ తీవ్ర నష్టం అంతకు గతంలో వచ్చిన భూకంపం అంత తీవ్రత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండోనేషియాలోని 24 గంటల్లో 52 భూకంపాలు సంభవించాయని, ఇది 6.7 తీవ్రత భూకంపం అత్యంత శక్తివంతమైన వోల్కానో డిస్కవరీ దీనికి సంబంధించి నివేదించింది. అన్ని భూకంపాలకు సంబంధించి ఇతర పుకార్లను కూడా నమ్మొద్దు, ఖచ్చితంగా దీనిపైన మేము ఒక నివేదిక ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇండోనేషియా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కనుక మీరు ఎలా ఇబ్బందులు పడద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. అయితే రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియా భూకంపానికి సంబంధించి 6.8 తీవ్రత భూకంపం సంబంధించిన నేపథ్యంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంబంధించినట్టు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. అంటే గతంలో 2023లో జరిగిన భూకంపం తీవ్రతను పోల్చుకుంటే తక్కువగానే సంబంధించినట్టు కూడా గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కేవలం 15 ఇళ్లు 2 పాఠశాల భవనాలు చెప్పలేని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కనుక ఖచ్చితంగా ఇండోనేషియాకు సంబంధించిన మలుకు ప్రావిన్స్ పరిధిలో దాదాపు 30 ద్వీపాల సమూహం ఉంటుంది. టానింబర్ దీవులు ఉంటాయి. అవి పశ్చిమాన ఉన్న తైమూర్, తూర్పున ఉన్న న్యూగినియా మధ్య అరాబురా సముద్రంలో ఉన్నాయి. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా గల ఈ ద్వీపం సమూహంలో విస్తరించింది. తీవ్రమైన భూకంపంతో ఇది దేశ మొత్తంలో కూడా 120 కిలోమీటర్ల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీ తరచుగా వస్తుంటాయని కూడా సందర్భంగా చెప్పింది. అయితే ప్రాణ నష్టం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది భూకంప తీవ్రతకు ఇళ్ల దాటి నుంచి బయటకు వచ్చారు. చాలా చోట్ల అంటే ఆ దీవికి పరిసరాల్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించడంతో మనంతా కూడా కొంచెం భయాందోళనకు గురేది. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు, బయట వచ్చే పుకార్లను నమ్మవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇచ్చింది. సుధా. రైట్, థ్యాంక్ యూ లివిల్. రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియాలో మరోసారి భూమి అయితే కంపించింది. తనింబార్ దీవులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక అయితే జారీ చేయలేదు. గతంలో శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరికను జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు 2 పాఠశాల భవనాలు అయితే దెబ్బతిన్నాయి. దాంతో ఆస్తి నష్టం అయితే జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీప సమూహంలో విస్తరించింది. ఆ ప్రాంతమంతా కూడా తీవ్రమైన భూకంప జోన్ గా ప్రకటించారు. ఈ దేశం 120 క్రియాశీల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంటుంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు తరచుగా ఇక్కడ వస్తుంటాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.